జిల్లాలో ఉన్న అధికారులు, తక్కువ వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ నీ మహిమను చూడాలి. కారణము దేవుని యొక్క మహిమ ప్రత్యక్షమైనది. యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క మహిమ ఏంటో మనం చూడగలుగుతున్నాము. నువ్వు పరిచయం చేయాలి, నువ్వు వ్యక్తులను కనుక్కోవాలి. ఏం చేయాలి? నువ్వు కనుక్కోనాలే. వాళ్ళు మన దగ్గరకు వస్తారు, నేను అప్పుడేం చెప్తాను కాదు, నువ్వే నాలో సమాధానం ఇచ్చిన దేవుడు, నాకు శాంతిని ఇచ్చిన దేవుడు, నాకు మహిమనిచ్చిన దేవుడు, ఇదిగో ఆయన నేను కనుగొన్నాను, నిజమైనటువంటి ఆ మహిమను నేను కనుగొన్నాను. ఇన్ని రోజులు మనము వ్యర్థమైన మహిమలో ఉన్నాము, తప్పుడు మహిమలో ఉన్నాము. ఇదిగో నిజమైన మహిమ